నమస్తే అండి. నమస్కారం. ఏం పేరు మీ పేరు? స్వామి. ఏ స్వామి? అఘోర గురుస్వామి. అఘోర గురుస్వామి. ఓకే. ఏంటి ఈ వేషధారణ ఏంటి? ఈ వస్త్రధారణ ఏంటి? రుద్రాక్షలు ఏంటి? అసలు ఏంటి ఆ నామాలు ఏంటి? ఇదంతా కూడా ఏంటంటే మార్కెటింగ్ కొరకు నేను వేసుకోవడం జరుగుతుంది. ఓకే. మార్కెటింగ్ కోసం. అవును. ఇప్పుడు నేను ఇదే సేమ్ సబ్జెక్ట్ నేను ప్యాంట్ టీషర్ట్ తో కూడా చెప్పొచ్చు. కాకపోతే పబ్లిక్ ఇంకా అంత పర్సెప్షన్ లేదు, ఎవరు ఏంటి గుర్తుపట్టే అంత పర్సెప్షన్ రాలేదు. అందుకొరకు ఇవి వేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇండియాలో ఏంటంటే మీసాలు గడ్డాలు ఉంటే ఒక గురువుగా భావిస్తారు. వెస్టర్న్ కంట్రీస్ లో ఏంటంటే గుండు పెట్టుకొని ఉంటే ఒక ఆధ్యాత్మిక గురువులాగా భావిస్తారు. నా టార్గెట్ వెస్ట్ కాబట్టి నేను గుండు పెట్టుకోవడం, ఈ టాటూ వేసుకోవడం జరిగింది. కానీ నా క్యాడర్ ప్రకారం నేను మీసాలు గడ్డాలు జుట్టు పెంచుకొని ఉండాలి, నేను ఒక గురువుని కాబట్టి. మీరు గురువా? అవును. ఎలా అయ్యారు గురువు? సాధన చేసి అయ్యాను, దానిలో సక్సెస్ అయ్యాను. ఏం సాధన చేశారు? అఘోర సాధన చేయడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు చేశారు అఘోర సాధన? మోక్ష సిద్ధి పొందడానికి 5 సంవత్సరాలు. కానీ ఆ తర్వాత కూడా నేను సాధన కంటిన్యూ చేయడం వల్ల నాకు ఒక డైటీ అనే ఒక దైవ స్థితి అనేది దొరకడం జరిగింది. ఏ దైవ సిద్ధి? నేను కూడా ఒక దైవంగా ఉండబోతున్నాను. ఆ క్యాడర్ అన్న దొరికింది నాకు. నువ్వు దైవమా? ఆఫ్టర్ డెత్ తర్వాత సాయిబాబా, గురు దత్తాత్రేయ లేదా ఇంకెవరైతే గురువులు ఇట్లా ఉన్నారో అట్లా నేను కూడా ఒక తాంసిక్ గురువుగా ఉండబోతున్నాను ఇక్కడ. ఎప్పటి నుంచి అనిపిస్తుంది అలా? అనిపించుడు ఏం లేదు. దీంట్లో ఏముంటది అంటే కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. మీరు కన్సిస్టెంట్ గా సాధన చేస్తున్నారంటే మీకు స్పిరిచువల్ గ్రోత్ అనేది గ్యారంటీడ్ ఉంటుంది ఇఫ్ యు ఆర్ యంగ్. మీ గురువు ఎవరు? మా గురువు పేరు ఒక్కటి నేను చెప్పదలుచుకోలేదు వివిధ కారణాల వల్ల. ఎందుకు? అసలు మీకు విద్యను అభ్యసించిన గురువు పేరు చెప్పకపోతే ఎట్లా? అంటే మా గురువే మీకు విద్య దానం చేసిన గురువు పేరు చెప్పకపోతే ఎట్లా మరి? ఆ గురువే తను చెప్పాడు కాబట్టి తన పేరు బహిర్గతం చేయకమన్నాడు కాబట్టి నేను తన పేరు బయటకు తీయట్లేదు. ఎక్కడ సాధన చేసావు? మార్కెటింగ్ కొరకు నేను కాశీలో చేసిన సాధన గురించి మాట్లాడతాను. బట్ నాకు సాధన ఎక్కువ ఫలించిందంటే మాత్రం ఒక ఇంట్లో, ఒక ఫామ్ హౌస్ లో. కాసేపు మార్కెటింగ్ పక్కన పెట్టేద్దాం. మీరు అఘోరనా? నేను అఘోర గురువుని. అఘోర గురువు, అవునా? తాంత్రిక శక్తులు ఉన్నాయా మీలో? ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఏ శక్తులు ఉన్నాయి? నేను చెప్పాను వాటి గురించి. ఓకే, సరే. ఎక్కడ సాధన చేశారు? కరీంనగర్లో చేసినాను, హైదరాబాద్లో చేసినాను, కాశీలో చేశాను, హిమాలయాలో చేశాను, తమిళనాడులో చేశాను, 70,000 కిలోమీటర్లు తిరిగాను ఇండియాలో. అన్నిటి దగ్గర పోయిన దగ్గర సాధన చేస్తాను. నాకు ఎక్కువ రిజల్ట్ వచ్చింది మాత్రం అందరు అనుకున్నట్టు కాశీలో కాదు. కాశీలో గ్రౌండ్ రియాలిటీ అర్థమైంది. మనకు బయట నుంచి కనిపించే కాశీ వేరు, అక్కడ గ్రౌండ్ రియాలిటీ వేరు. అది అర్థమైన తర్వాత నేను ఒక ఫామ్ హౌస్, మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్ లో, మా సార్ ఒక సార్ ఉంటారు లెక్చరర్, ఆయన ఇంట్లో ఫామ్ హౌస్ లో నేను సాధన చేయడం జరిగింది. అక్కడ నాకు ర్యాపిడ్ స్పిరిచువల్ గ్రోత్ జరిగింది. అఘోర సాధన ఒక ఫామ్ హౌస్ లో చేసిన నేను ఎవరిని చూడలే, మిమ్మల్ని నన్నే చూస్తున్నారు. దీని ద్వారా నేనేం చెప్తున్నా అంటే క్రిమేషన్ గ్రౌండ్ దొరికింది, క్రిమేషన్ గ్రౌండ్ ని హ్యాండిల్ చేసే సాధన మీ దగ్గర ఉంది, మీ గురువు మీకు పర్మిషన్ ఇస్తున్నాడు అంటే మీరు అదృష్టవంతులు. కానీ ప్రాక్టికల్ గా ఈ ప్రస్తుత కాలంలో అందరికీ అది దొరకదు. అలా అని చెప్పి అఘోర సాధన మనం ఇంట్లో చేయలేమని కాదు. అక్కడ అఘోర సాధన చాలా కఠోరంగా ఉండేటువంటి సాధన, చాలా కఠోరంగా సాధన ఉంటుంది. ఆ కఠోరమైనటువంటి సాధన చేశారా మీరు? కఠోర సాధన చేశాను. ఎక్కడ? అది రకరకాల ప్లేసెస్ లో చేశాను. ఎక్కడ అసలు? ఇప్పుడు మీ గురువు మీకు అఘోరాకి సంబంధించినటువంటి సాధన నేర్పించుంటారు కదా, ఎక్కడ నేర్పించారు? ఏముంటది అంటే దీంట్లో గురువు మనకి ఇనిషియేషన్ ఇస్తాడు. ఆ బీజ్ మంత్ర కానివ్వండి లేదా తన శక్తి కానీ శక్తిపాతం చేస్తాడు. ఆ తరువాత దాన్ని పెంపొందించడం చేయడం అంతా కూడా మన చేతిలో ఉంటుంది, మన హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బీజాక్షరాలు వచ్చా మీకు? బీజాక్షరాలు వచ్చు, కొన్ని వచ్చు. మంత్రాలు వచ్చా? వచ్చు. తాంత్రిక శక్తులు ఉన్నాయా మీలో? అయితే ఉన్నాయి. ఓకే. దశ మహావిద్యలు అంటే తెలుసా? తెలుసు, కాకపోతే నేను 10 మహావిద్యలు చేయలేదు. నా దగ్గర ఒక 3 ఉన్నాయి అంతే. ఏ విద్యలు నేర్చుకున్నాను? చెప్తాను, విద్యల గురించి చెప్తాను. అదేంటి అసలు దశ మహావిద్యల్లో ఏమేమి ఉంటాయో తెలుసా? తెలుసు. చెప్పండి ఒకసారి. నేను విన్నవి ఇవి కూడా, నేను అభ్యసించిన 3. ఓకే. కానీ ఆ 3లో నేను 2 వాడినేవాడా, ఒకటే చాలు అన్నిటికీ. ఓకే. 1 ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ద ఎంటైర్ లైఫ్ టైం. అట్లా
చెప్పండి, దశ మహావిద్యల్లో ఏమేమి ఉంటాయి చెప్పండి ఒకసారి. నేను విన్నవైతే ఉమ్, ధూమావతి, ఉమ్, కాళీమాత, బగలాముఖి, ఉమ్. ఇంకేమున్నాయి? అసలు దశ మహావిద్యలు అంటే ఎన్ని? దశమ విద్యలు అంటే 10. ఉమ్, కానీ 10 విద్యలు అవసరం లేదు ప్రాక్టికల్గా. ఇప్పుడున్న సమాజానికి, ఇప్పుడున్న కాంపిటీషన్కి, ఇప్పుడున్న నీడ్స్కి ఉమ్. ఒక్కటి చాలు. అఘోర సాధన చేసిన మీకు దశ మహావిద్యలు ఎన్ని ఉంటాయో తెలీదా? లేదా దశ మహావిద్యల్లో అసలు ఏమేమి ఉంటాయో తెలీదా? దశ మహావిద్యలు కాదు, ఇట్లా దశ లాంటిది ఇంకా 100 మహావిద్యలు ఉన్నా కూడా, 1000 మహావిద్యలు ఉన్నా కూడా నేను సిద్ధి చేసుకోగలుగుతా. ఉమ్, నాకు ఆ కాంపిటెన్స్ ఉంది మా Hmm. గురువు వేసిన భిక్ష వల్ల. బట్ ఇప్పుడు అవసరం లేదు అన్ని గణము. Hmm. ఇప్పుడు అన్నిటిని సిద్ధి చేయడం, వాటిని మెయింటైన్ చేయడం, వాటిని ఎనర్జైజ్ చేయడం Hmm. అన్నది టైం కన్జ్యూమింగ్. ఉమ్, అంత ఎనర్జీ అవసరమే లేదు అని చెప్పి నేను వాటిని వాటి జోలికి ఎక్కువ వెళ్ళలేదు. ఉమ్, బట్ యాజ్ అ పర్సన్గా, యాజ్ అ సాధకుడిగా, యాజ్ అ మాస్టర్గా ఉమ్, ఏ విద్యనైనా నేను సిద్ధించుకోగలుగుతా. ఉమ్. నేను సాధన చేసి ఇప్పటి వరకు ఏ ఏ విద్యలు సిద్ధించుకున్నావు? నేను చెప్పదలుచుకోలేదు వాటి గురించి. అదేంటి? నాకు అది గుప్తంగా ఉంచుకోవాలని ఉంది. ఎందుకు అంటే ఉమ్, ఈ విద్యల వల్లనే సాధకుడు మోక్ష స్థితికి వెళ్లకుండా వీటిలో ట్రాప్ అయిపోతుంది. ఉమ్, చాలా గ్రంథాలలో కావచ్చు, చాలా రకరకాల ప్రదేశాలలో కావచ్చు, ఉమ్, ఈ విద్యలు వచ్చినప్పుడు వీటిని ఉమ్, మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీ సాధన పరమాత్మ వైపు చేయాలి అని చెప్పి ఎంతో మంది చెప్పడం జరిగింది. దాంట్లో నేను కూడా స్టార్టింగ్లో దశమ విద్యలు కాకపోయినా ఒక చిన్న విద్య నేను సిద్ధించడం జరిగింది. ఉమ్, దానితో నేను చేసిన తప్పిదం వల్ల ఉమ్, కొన్ని నెలల పాటు నేను సాధనలో వెనక్కి పోవడం, ఇంజురీస్ జరగడం, ఉమ్. ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అనేది జరిగింది. ఏం తప్పు చేసావు? ఒక వ్యక్తికి అతను ఫ్యూచర్ నాకు తెలిసింది. ఉమ్, అతను దూరంలో ఉన్నాడు, హైదరాబాద్ మూసాపేట కాదు, ఎస్ఆర్ నగర్ దగ్గర ఒక ఏరియాలో ఉన్నాడు తను. ఉమ్, అతనికి ఒక అపాయం జరగబోతుంది. Hmm. హీ వాస్ గోయింగ్ టు బి ఇన్ డేంజర్. ఉమ్, సో అతను నాకు తెలుసు కదా, అతన్ని తప్పించాలి, అతన్ని ఇది కాకుండా చేయాలి అని చెప్పి Hmm. నేను ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రమాదం అతనికి జరగకుండా చేయడం జరిగింది. స్టార్టింగ్ లో తెలియక. అసలు అతనికి ప్రమాదం జరగబోతుందని నీకెలా తెలుసు? విద్య వల్ల, తంత్ర ఏ విద్య. విద్య? విద్య పేరు నేను చెప్పదలుచుకోలేదు. అదేంటి? నీకు నువ్వు విద్యలు అభ్యసించావు కదా, 3 విద్యలు నీకు తెలుసు. 3 దశమహావిద్యలలో 3 విద్యలు తెలుసు. దశమహావిద్యలు కానీ ఇంకెన్నో విద్యలు ఉన్నాయి. అవును. ఆ విద్యలలో నాకు అక్కడికి వచ్చే డే టు డే యాక్టివిటీ, మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని హెల్ప్ చేయడానికి ఏం అవసరమో అంత మందం పెట్టుకున్నాను నేను. తాంత్రికంలో ఏం తెలుసు నీకు? మీరు అడగండి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటారో అది అడగండి. తాంత్రికంలో అసలు ఏం తెలుసు నీకు? తాంత్రికం అంటే ఏంది? అట్లా అడగండి, మీరు అడిగితే ఆన్సర్ చెప్తా డెఫినెట్లీ. నేను ఇక్కడ ఉన్నది కూడా ఆన్సర్ చెప్పడానికే. తాంత్రికం అంటే, తంత్రం అంటే టెక్నాలజీ. ఏం టెక్నాలజీ? ఆర్ మన బయట ప్రకృతిలో ఉన్న పదార్థాలు కావచ్చు, మన శరీరం కూడా ఒక పదార్థం, ఒక మెషిన్. ఈ మెషిన్స్ ని వాడుకుంటూ మోక్ష స్థితి పొందడం, ఆ మెథడ్ ఆఫ్ ట్రైనింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అనేది తాంత్రికం.